నమస్తే అండి. ప్రకాష్ రాజ్ గారు ప్రతిసారి ఎవరో ఒకరిని ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే ప్రశ్న అనే దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేశారనమాట. అక్కడికి వెళ్ళి అకారణంగా అప్రస్తుతంగా ఆ పవన్ కళ్యాణ్ గారిని ఆయన పైన తిట్టడం, ఆయన ఏదన్నా తగ్గించి మాట్లాడటం, అలాగే పక్క నటుడు తమిళ నటుడు విజయ్ గారిని కూడా తగ్గించి మాట్లాడటం, వాళ్ళకి నాలెడ్జ్ లేదంటాం పాలిటిక్స్ పైన. ఎలా తీసుకుంటున్నారు దాన్ని? ఈయనకి ఏముందంట నాలెడ్జి? ఈయనకు నాలెడ్జి ఉందా? అసలు రాజకీయం అంటే ఇతనికి తెలుసా? సినిమాల వరకే వచ్చాడు. ఒక చిన్న సీరియల్, ఒక 30 ఏళ్ల క్రితము ఒక చిన్న సీరియల్లో వచ్చాడు అతను. గుప్పెడంత మనసు అని ఒక మన రామోజీరావు గారు అవకాశం ఇస్తే వచ్చాడు. అలా వచ్చి సినిమా ప్రపంచాన్ని ఒక ఏళ్ళుడేలాడు. కాదనట్లేదు, సినిమా ప్రపంచంలో మంచి విలక్షణ నటుడయ్యాడు. విలన్గా, తండ్రిగా, అన్నగా, అక్కగా అన్ని రకాలైనటువంటి క్యారెక్టర్లు చేశారు. కాదనడానికి కూడా లేదు. కానీ ఇతని నటన వ్యవహారంలో నటన చేసుకుంటూ ఉంటుంటేనే బాగుంటుంది. అంతేగాని రాజకీయ నాయకుల మీద పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత అయితే అతనికైతే లేదు. లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడతారు? అతను పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదో చేస్తే సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది. రెండేళ్ళు పక్కన పెట్టితే చిరంజీవి గారి దగ్గరకు పోయి కాళ్ళు పట్టుకుంటే చిరంజీవి గారు మళ్ళీ రిఫర్ చేస్తే మంచి నటుడు ఇవ్వండి అయ్యా అని రిఫర్ చేస్తే ఆ రిఫర్ మీద ఇతను మళ్ళీ ఇన్నాళ్ళు బట్టి సినిమాలో వేసుకొని బ్రతుకుతున్నాడు. ఇటువంటి వ్యక్తి మెగాస్టార్ ఫ్యామిలీని అనేంతటి వ్యక్తైనా, మెగా ఫ్యామిలీని హెచ్చించే అంతటి వ్యక్తైనా లేనిపోని అన్నీ ఇతనికి ఎందుకండి? ఇతను సినిమాలు ఏవో చేసుకుంటే బాగుంటుంది. సినిమాల్లో అవకాశాలు లేవా? సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావుగా, ఫస్ట్ భార్యకి అన్యాయం చేసి ఆడపిల్లలు ఉన్నారనే విచక్షణ జ్ఞానం కూడా విడిచి అమ్మాయిని వదిలేసేసి కొడుకు కావాలని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావుగా, కొడుకు పుట్టాడుగా. ఆ భార్యని, ఆ కొడుకుని తీసుకొని ఏదైనా విదేశాలకు వెళ్ళు, లేకపోతే ఎక్కడైనా ఎగురు, ఏమైనా చేసుకో. అంతేగాని నువ్వు రాజకీయాల గురించి నువ్వెందుకు మాట్లాడతావు? రాజకీయం గురించి నీకేం తెలుసని మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతావు?